ఆయన బిసగడ్డ దగ్గర అక్కడికి వెళ్ళవలసిన కాబట్టి ప్రార్థనకి రావడానికి కుదరలేదు. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు సమయం చాలా లేట్ అయిపోయింది. దేవునికి వందనాలు. స్తోత్రం. ఉపవాస ప్రార్థన యొక్క 2వ రోజు దేవుడి సన్నిధిలో కూడి చెప్పిన మంచి వాక్య పరిచయ మంచి వాక్యం అని వినడానికి స్తోత్రం. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయము 4-5 వాక్యము చదువుకొని ఈ ఉపవాస ప్రార్థనలు 2 రోజులు దాని నుండి చెప్పడానికి నేను దేవుడి సన్నిధిలో సిద్ధంగా ఉన్నాను. ద్రోహులు, మూర్ఖులు, గర్భాంధులు దేవుని కంటే సుఖాల భావం ఎక్కువ. 3వ అధ్యాయం 1 నుండి చదవండి. 3వ అధ్యాయం 3వ అధ్యాయం 4-5 నేను చదవడానికి చదవండి. ద్రోహులు, మూర్ఖులు, గర్భాంధులు దేవుని కంటే సుఖమును భావము ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దానికి శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. 5వ వాక్యం ఒకసారి. పైకి భక్తి గల వారి వలె వారిగా ఉండును దానికి శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. రెండే విషయం. Holding to a form of outward godliness, although they have denied its power, for their conducts nullify their claim of faith. అంటే 5వ వాక్యం మీరు అందరూ నేర్చుకోండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. పైకి ఏముంది? అవుట్వర్డ్ అంటే ఏం లేదు, లోపల శక్తి లేదు. శక్తి లేదు. కొందరికి భక్తి ఉంది, శక్తి అన్నది లేదు. కొందరికి శక్తి ఉంది, భక్తి లేదు. ఇది 2 కూడా ఉన్నాయి. విడుదల. దేవునికి స్తోత్రం. చాలా మందికి భక్తి ఎక్కువ ఉంది, శక్తి ఉంది కొందరికి. అది ఇది 2 కూడా ఉంటే గొప్ప విడుదల కలుగుతుంది. సరే అండి, అది మొదటి వచనం చూడండి. మొదటి అంత్యదినం అంటే ఈ బైబిల్లో చాలా పదములు ఉంది. ఏంటండి? అంత్యదినం అని చెప్పిన. ఇక్కడ అంత్యదినం అని చెప్పినది ఏమంటే దేవుడు 2వ రాకడ సమయం. ఇక్కడే చెప్పినది 2వ రాకడ సమయం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 17వ వాక్యం చదివినప్పుడు అక్కడ మీరు ఇదే మాట రాయబడి ఉంది. నేను మనుషులందరి మీద అంత్య దినములందు నేను మనుషులందరి మీద. ఇదేంటి అంత్యదినం అంటే? ధర్మశాస్త్ర యుగము ముగించేది. ధర్మశాస్త్ర యుగం ముగించిన తర్వాత నీ ఆత్మని నేను కుమరిస్తామని చెప్పుతున్నాను. నేను ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే అది నీకు అర్థం అవ్వాలి, అది తెలుసుకోవడానికి. ఈ ఉపవాస ప్రార్థన ఏంటంటే బైబిల్ స్టడీ అనగా అంటే మన జీవితం పరిశోధించడానికి ఉన్న సమయం. మన జీవితంలో ఎక్కడెక్కడే లోటుబాటు ఉందో అదన్నీ సిద్ధపరిచి ఎత్తపడడానికి. స్తోత్రం. దానికే ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. అందుకని మనసు అక్కడికి వెళ్ళకూడదండి. స్తోత్రం. ఇదే మాట ఎబ్రీ పత్రికలో రాయబడి ఉందండి. ఎబ్రీ పత్రిక కూడా మీరు చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమున 1 నుండి చదవండి. ఎబ్రీ పత్రిక 1:1. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంటే ఈ అంత్య దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఇది దినం అంటే యేసుక్రీస్తు 3.5 సంవత్సరములు పరిచర్య చేసిన దినం. ఆ కాలం నేను చెప్పినప్పుడు అర్థమైందన్న స్తోత్రం. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు కరెక్ట్ గా అర్థం అవుతుంది అనమాట. సరే, అప్పుడు తిమోథెయుసు చెప్పిన మాట ఇక్కడ వినండి. అంత్య దినములో అదేంటండి
యేసయ్య రెండో రాకడ సమయములో అపాయమరా డేంజరస్ టైం. హలో, ఏ కాలం అండి డేంజర్. అది గ్రీక్ లేదా పదకి వేరొక అర్థం కూడా ఉందండి. అదంటే యెరెమయా గ్రంథము 31 అధ్యాయం 18 వాక్యం చూడండి. యెరెమయా గ్రంథము 31 అధ్యాయము 18 వచనం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు ఏంటంటే నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు అది అలా పదమార్థం. కాడికి అలవాటు కాని అంటే అంటే అన్అకస్టమ్ టు ద యోక్, అంటే కొత్తగా ఉన్న ఒక పశువు పైన కాడి పెడితే ఎలా ఉంటుందో అలాగా. ఎప్పుడు 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 అంత్యకాలములో. అంటే విశ్వాసి గురించే చెప్తున్నా, వేరే ఎవరి గురించి కాదు. ఇదే అంత్య దినముల విశ్వాస స్వభావం గురించే ఇక్కడ చెప్తున్నారు. ఎలాగా అవుతుంది అంటే ఈ కాడి పట్టలేని అలవాటు లేని ఆ దూడ మీదకి అది పెట్టిన అనుకో ఎలా అవుతుంది? తంతది, పరిగెడుతుంది, దొరుకుతుంది. సోదరం జరిగిన కాక అలాగంటే ఏదైనా ఉంటే భక్తి లేదు, శక్తి లేదు. స్తోత్రం. అదొక అర్థం. రెండవది అర్థం అంటే సముద్రములో నీ చూసినప్పుడు ఏమవుతుంది? 24 గంటలు ఏమవుతుంది? అలలు కట్టుకొని కదులుతూనే ఉన్నారండి. అంత్య దినములు కొందరు ఇలాగా ఉంటాం. ఎలాగా ఎలాగా నిజం చెప్పి సోదరు అంత్య దినములు విశ్వాసులు ఇప్పుడు ఏమవుతున్నారు? సముద్రం ఎలాగా కదులుతున్నదో అలాగా కదిలిన వారు ఎవరండి? బైబిల్ చెప్పండి. యాకోబు పత్రిక ఉంటే నేను చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు చెప్పాలి నువ్వు ఏమంటా? యాకోబు పత్రిక 1 అధ్యాయము 6-7 వాక్యం. అయితే అతడు ఏ మాత్రం సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగం పోలి ఉన్నవాడు. అంతేగాలతో విశ్వాసం ఎలాగా అవుతుంది? సందేహించిన వాడు గాలి చేత ఏమవుతుంది? రేపబడిన ఎగిరిపడిన సముద్ర తరంగమును. ఈరోజు మీ మనస్సు ఎలాగ ఉంది చెప్పండి. ఆరాధనకి వచ్చి కూర్చున్నారు, ఉపవాస ప్రార్థన కూర్చున్నారు, ప్రార్థన ఉంది, పాట ఉంది. మనసు ఎలాగ ఉంది? నాకు తెలియదు, నా మనసు తెలుసు, నీ మనసు కాదు. విశ్వాసంతో ఉన్న మనసు ఎలాగా ఉంది? ఆ సముద్రం ఎలాగా ఎగురుతున్నదో అలాగా నీ మనస్సు కూడా ఏమవుతున్నారు? ఎగురుతున్నారండి. స్తోత్రం. భక్తి ఉంటే శక్తి ఉండదు. భక్తుడి జీవితములు ఎన్ని ఎగిరిన కానీ ఆడు మాత్రమే ఏమవరు, ఎగిరిపోని శక్తి ఉండగా. నీ జీవితములు ఎన్నో సమస్యలు వచ్చిన కానీ నీ రోజు ఎగరకుండా నిలబడండి. చాలదు చాలదు. యెరెమయా గ్రంథం 8 అధ్యాయములకు రండి. 8 అధ్యాయములకు రండి. అక్కడ యెరెమయా గారు చెప్పిన ఒక మాట ఉందండి, అది కూడా మీరు వినాలి. స్తోత్రం. దొరికిన వాడు చూడండి, 2వ వాక్యం నుండి కిందకి చదివితే సరిపోతుంది. దొరకలేదా మీకు? ఒక మినిట్ నేను కూడా చూసుకొని చెప్తున్నాను. మనుషులు పడి తిరిగి లేవ కొందరు యెషయా గ్రంథము 7వ అధ్యాయం 2
వాక్యం చదువుతుంది. అప్పుడు సిరియానులు ఇబ్రాయిమీయులను తోడు చేసుకొనురని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలైను. ఏది విన్నారు? When the house of David, Judah was told, Aram is aligned with అని నేను చెప్పను, మెల్లగా చెప్తున్నారంటే నాకు తెలిసి అది చెప్పడానికి కదండి. అరాము సైన్యము ఎఫ్రాయిముతో కలిసి ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వస్తున్నది చూసినప్పుడు విన్నప్పుడు వంశస్థులకు తెలవబడగా గాలికి అడవి చెట్లు నేను నీకు అడుగుతున్నా, నీ ఏదో తెలవబడినప్పుడు నీ ఎలాగుంది? ఏదో తెలిసినప్పుడు ఎలాగున్నా తెలవబడింది, కొన్ని విషయము తెలవబడింది. తెలవబడినప్పుడు విశ్వాసం ఎలాగుంది? అడవిలో ఉన్న చెట్ల వలె. నా తోడుగా రాలేదని అనుకున్నారు. ఏంటంటే వారి హృదయము వారి జనుల హృదయములు జనుల హృదయములు కూడా ఏమైంది? గాలికి చెట్టుకి ఎలాగ గాలి కొట్టుతున్నారో అలాగే ఏమవుతున్నారు? కదలుతున్నారు. ఈ కాలంలో చాలా మంది విశ్వాసీల హృదయము పాట ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, కానీ మనస్సు ఏమవుతున్నారు? ఏదో గాలి కొట్టినప్పుడు ఏమవుతున్నారు? ఈ రోజు కదలకుండా నిలబడాలి, అది దేవుడు కోరుతున్నారు. కదలిన వారు స్థిరపడండి. నిన్ను కదలించే శక్తి వేయించడానికి శక్తి పోతుంది. ఆ కదలిపోయిన శక్తికి చూసి నిజుడు అది చెప్పడు. నీ కదులుతానే చెప్తే కదలను అని చెప్పరు. కొందరుగా ఏం చేస్తున్నారు? గాలికి ఎగిరినప్పుడు కుక్క అరుగుతున్నట్టుగా కుక్క ఏం చేస్తున్నారు? గాలి ఎగిరినప్పుడు కుక్క ఏం చేస్తున్నారు? మురిగేస్తుంది. అదేదో అనుకుంటాం. ఎవరికి అరుగుతున్నారు? గాలిని చూసి మురిగేస్తున్నది. ఏం చేయడం? ఏమవుతుంది? గాలికి చూసి భయపడి మురిగేస్తున్నది. ఇలాగా అవుతాయి. నీ చెప్పాలి, నోరు నీకు ఎదురుగా ఉన్న శక్తికి చెప్పాలి. నేను మాత్రం నిలబడుతున్నాను. అంత్యకాలంలో వచ్చినప్పుడు, దేవుడి రాకడ సమీపించినప్పుడు విశ్వాసం ఇలా ఆగిపోతున్నారు. ఎందుకు కదులుతున్నారు? నాకు అర్థం. ఆయన అర్థం నీ దేవుడి చచ్చిపోయిందట. కథలు లేని వాడు దేవుడు బ్రతికి ఉన్నాం. స్తోత్రం కలిగి నీ కదలకుండా నిలబడండి, భక్తుడిగా నిలబడండి, శక్తి పొందుకోండి. నీ కూర్చిన కొండ కదిలితే, లేకపోతే బండ కదిలితే నీ కదులుతుంది. నీ ఉన్నది యేసయ్యలే. నీ ఎక్కడ ఉన్నావు? యేసయ్యలో ఉండినప్పుడు యేసయ్య కదిలితే, యేసయ్య కదలలేతే నీ కదలదు. నీ అందరూ నమ్మలేదు కానీ కాబట్టి నేను క్రీస్తులు ఉన్నాం, నేను క్రీస్తులు జీవిస్తున్నాను. క్రీస్తు కదిలితే నేను కదలబడుతుంది. క్రీస్తు కదలకపోతే నేను కదలదు. రోడ్డులో వెళ్ళిన కుక్క నిన్ను చూసి మురుగుతా, నీ తిరిగి మురుగుతుందా? ఆడవడు నీ ఎవడు? నీ దేవుని కుమారుడు. నువ్వు నీ దేవుని కుమారుడు. ఆడ కుక్క అంటే సోదర. హలో హలో, అంత్యకాలం వచ్చింది కాబట్టి
ఈ గురించి నేను చెప్పడానికి రెడీ అయి ఉన్నానండి. దేవునికి స్తోత్రం. ఈ భక్తి గురించి మీరు తెలుసుకున్న కొన్ని విషయం ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి, ఈ భక్తి నీలో నుండి ఒక రూపాంతరం వస్తుంది. అందరూ చెప్పండి, భక్తి ద్వారా ఏమొస్తుంది? నీకు ఉన్న భక్తిలో రూపాంతరం రాయలేకపోతే ఏదో జరుగుతున్నారు. నీ భక్తుడు అయితే ఏముండాలి? రోజు రోజు ఏముండాలి? రూపాంతరం రాలేకపోతే ఏదో ప్రశ్న నీలో లేదు, మేజర్ ప్రాబ్లం ఉంది. స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. అందుకని నేను చెప్పిన భక్తిలో ఏముండొచ్చు? రూపాంతరం వస్తుంది. ఈ భక్తిలో ఏం అన్ని సూక్ష్మంగా చూసుకున్న వారే, స్పష్టంగా. అంటే అది చెప్పిన పడండి, అది బైబిల్ వాక్యం ఉందండి. ఇక్కడ లోక సువార్త 1:3 వాక్యం చూడండి. నేను ఆ విషయంలోనికి వస్తాను, దాని ముందుకు నేను చెప్పుకొని వెళ్తున్నారు. ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొన్నారు కనుక. 3వ వాక్యం ఒకసారి చదవండి. 3వ వాక్యం. అప్పగింపబడిన ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకొన్నారు కనుక. తెలుగులో పదం రాలేదు, వివరంగా రాయడానికి. వివరంగా రాయుటకు, రైట్ అండ్ ఆర్డర్లీ అకౌంట్. నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులను పూనుకొన్నారు. అంటే నా బైబిల్ అంటే ఏమంటే, ఏదైనా ఒక విషయం తెలియాలంటే అది ఏంటి? సూక్ష్మంగా, కేర్ఫుల్లీ సర్చ్ అండ్ ఇన్వెస్టిగేట్. అంటే అదే పదం. ఏ పదం అండి? కేర్ఫుల్లీ. I have decided after having carefully searched, ఎలాగా ఉండాలి? జాగ్రత్తగా పరిశోధించి, అది యథార్థ విశ్వాసం ఏం చేయాలి? and investigate, పరిశోధించాలి. and investigate. యథార్థ విశ్వాసం భక్తి ఉన్నవాడు ఏమవుతుంది? వారు పరిశోధన చేయాలి, యథార్థంగా పరిశోధించాలి. స్తోత్రం. 3వ, యథార్థ భక్తి ఉంటే ఏమవుతుందమ్మా? 2 తిమోతి 3:12 చూడండి. క్రీస్తు యేసునందు సభక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందెదరు. ఏంటండి? క్రీస్తు యేసునందు భక్తితో బ్రతుకను ఉద్దేశించిన భక్తి వారందరూ ఉంటే హింస ఉంది. అందరి నీ మీదకి మాడిపడుతుంది. Pursuing righteousness and determined to live godly lives in Christ Jesus will be haunted and persecuted in faith. ఈ ప్రేసుకృష్ణ మన మీదకి రావడానికి కారణం అండి. ప్రేసుకృష్ణ అంటే పరిశోధన, ఈ హింస నీ మీదకి రావడానికి కారణం అండి. భక్తి ఉన్నా కాబట్టి, ఈ సరి అయిన భక్తిగా ఉన్నా కాబట్టి నీకేమొస్తుంది? భక్తి లేదు అనుకో, ఉదాహరణ నేను చెప్తున్నారు, నీ మ్యారేజ్ కడుతున్నారు, మీరు వివాహం కలగబోతున్నారు, లేకపోతే చాలు భోజనంకి వెళ్తున్నారు అనుకో, నీ అక్కడ తినలేదు, ఏమవుతుంది? ఎందుకు ఎక్కుతున్నారు? ఏడు అన్యాయం చేశారు. నీ ఏం చెప్పారు? నీ మీదకి పడడానికి కారణం అండి. ఏదో భక్తి పట్టుకున్నావు, ఏదో నీ పట్టుకున్నా కాబట్టే నీ మీదకి వస్తున్నారు. ఏం పట్టుకోలేదు అనుకో, ఎవడు నేను కాదు చేయడు, ఓట్లు వెళ్ళిన కుక్క కూడా నీకేం చేయదు. నీకు అర్థమవుతున్నారా? మీరు అనుకున్న అందరు నీ మీదకి వస్తాడానికి కారణం ఏమనగా నీ అనుకున్నారు, అది కారణం మీద నీ భక్తి పట్టుకున్నా కాబట్టి. భక్తి పట్టుకొని జీవించినప్పుడు కొన్ని విషయములు చెయ్యలేకపోతున్నారు, చెయ్యలేరు కాబట్టి కొందరు నీ మీదకి ఏమవుతున్నారు? కొందరు పిల్లలు ఏరు దగ్గర ఇలాగ వెళ్ళిపోతున్నారు. ఆశ ఆ ఏర్లు నీళ్ళు ఏం చేయలేదు, వెళ్ళిన వాడు ఏం చేస్తున్నారు? ఎందుకడ నీ అక్కడే రాళ్ళు ఇసరిస్తానని అడిగితే లేచు, ఆ నీళ్ళు ఆడికి ఏం చేయలేదు, ఏ హాని చేయలే.
కానీ ఏం చేస్తున్నాను నేను కూడా అదే అనుకున్నాను. ఏ చెప్పలేకుండా నా మీదకి ఎందుకు పడుతున్నాను? సరి అయిన భక్తి కలిగి ఉంటే నీ జీవితంలో అలాగే కలుగుతూ ఉంటుంది. భక్తుడిగా జీవించడానికి ఇష్టం ఉందే రాయగడలో ఉన్న వాళ్ళందరూ నీ మీదకి పడతారు. నీ చెప్పలేదు, ఏం చెయ్యలేదు, నీ విషయం చెప్పింది కాబట్టి రాళ్ళు పట్టుకొని నీ మీదకి వస్తుంది. నేను ప్రార్థనకి వెళ్తున్నా, అదే గొప్పవాడు పోనండి. అది నిలుస్తుందనే విషయం. సరి అయిన భక్తి స్తోత్రం. నాలుగు ఈ భక్తి ఉంటే యథార్థమైన భక్తి కోసం మనకి ఏంటి లాభం? యథార్థ భక్తి పట్టుకుంటే మనకి ఏంటి లాభం? ఇది చెప్తానండి. స్తోత్రం కలిగిన అంటే భక్తి గురించి మొదలు చెప్పిన తర్వాత ఇది నేను ముందుకు వస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలిగిన. సరే అండి, మనం మళ్ళీ లేఖనండి. స్తోత్రం. ఆ తిమోథెయోసు పత్రిక లేఖనండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక అక్కడ మీరు 2:4 వాక్యం చదవాలి. 3వ అధ్యాయము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ఒకటి మనుషుడు ఎలాంటి మనుషులు ప్రియుడు అంటే ప్రేమ లేదు, మనుషుడు స్వార్థమైన ప్రియుడు ఏదండి అది నాకు అర్థం అవ్వలేదు. అంటే సెల్ఫ్ లవ్. People will be lovers of self. Self-focused. అంటే అర్థం అంటే సొంతం అన్న తాను ప్రేమించుకున్నవాడు. ఈ భక్తి లేనివాడు అలాగా. నా ఇల్లు నా వండి అన్న ప్రియుడు. భక్తి లేనివాడు ఎవరికి ప్రేమిస్తుంది? అన్న తాను ఒక బిర్యానీ దొరికితే ఎవరికి మొత్తం తింటాను. అందరికి ఏం చేయదు, మొత్తం ఆడ తిన్నారట. అటువంటి వారు ఏదండి, ఇది అందే కాలం. దేవుడు అంటారు అక్కడ సమయం. మనుషులు ఏమవుతున్నది అది కాదు, అందే కాలం అని మనుషులు ఏమవుతున్నారు? 2 మాటలు అని చెప్పారు. సముద్రం వలన ఏమవుతున్నారు? అదే 2 కాదు, మెడ మీద గాడి ఉంచలేని ఎద్దు వలన సత్యం చెప్పండి. సొంతం ప్రేమించుతున్నావా? అందరికి ప్రేమించు. యేసయ్య సొంతం ప్రేమించి ఉంటే మనం ఇక్కడికి రావడం. అందరికి ప్రేమించిన కారణం జరుగుతుంది. ఇలాగంటి భక్తి, ఆ భక్తికి అలగంటి భక్తులకు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త లేదు 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యం ఏం చేస్తున్నారు? కపటి లేకపోతే వేషధారి. వేషధారులు కపడు. ఇంగ్లీష్ హిపోక్రైట్స్. స్తోత్రం స్తోత్రం. భక్తి ఉన్న వారికి శక్తి ఉంది, ఈ వేషధారికి ఏమి లేదు. సొంతం ప్రేమించిన వాడు బయట ప్రేమించినట్టే చూపిస్తాడు, లోన్ మాత్రం ఆడాలని ప్రేమించాడు. ఒకే ఇంటిలో మార్త మరి ఉంది. మార్త ఏం చేస్తున్నారు? యేసయ్య వచ్చారు కాబట్టి ఆడు వంటగదిలో ఈడు వాక్యం మాత్రమే చదువుతున్నారు. కొందరు విశ్వాసం అలాగా తయారైంది. ఈడ సర్విస్తే ఒక ఇంటిని 2 ఉంటే 2 పని చేయండి, అది చేయండి. ఒక్కడన్ని చేసినగా చచ్చినవన్నీ చేయాలి. ఆడ కమెంట్కి అది ఇచ్చి ఇది ఇచ్చినాను. నీ గురించి కాదు నేను చెప్పినది.
వేరే సంఘం పేరు. 24 సంవత్సరాలు. వేరే మన మీరందరూ కరెక్ట్ గా చేసి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో చూసాం ఇక్కడ. హలో ఒక ఇద్దరు ఉన్నారని అనుకో, ఇద్దరికి సమానంగా సమానంగా పని చెయ్యండి. ఆ స్థితిలోకి సంఘం ఎందుకు మారలేదు అంటే అన్నికాలం ఆయన కాబట్టి ఏం చేస్తున్నారు, ఆడికి మాత్రమే జబ్బు, నీకేం లేదు. ఆడి పేరుకి నడుము నొప్పి, నీకు నొప్పి ఏం లేదు. నీ ఇరుములతో తయారు చేసి నీకు మాత్రం తల నొప్పి, ఆడికి తల లేదే లేదు. ఏంటి నీ ఎప్పుడు సరి అయిన భక్తి ఇది కాదని, సెల్ఫిస్ట్ గా ఉంటాను భక్తి సరి. ఏముండదు సోదరు. అజిత్ చిన్నప్పుడు ఒక గుడ్డు ఆమ్లెట్ చేసి అజిత్కి ఇచ్చారు. ఇప్పుడు కానీ చిన్నప్పుడు అప్పుడు బైబిల్ స్కూల్ ఉంది ఈడ, అది తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి పంచిపెట్టి ఒక ముక్క ఈడు కూడా తీసి ఒక ఆమ్లెట్ పై ముక్కలు చేసి ఎంత దొరుకుతుంది. ఎందుకు విశ్వాసాలు అలా అవుతున్నారు నాకు తెలియదు. అప్పుడు నాకు దేవుడు చెప్పిన కాదా, నా రాకడ సమయంలో గొప్ప పిల్లగా ఏమవుతున్నారు ఏమంటే సొంతం ఏం చేసుకుంటారు, స్వార్థ ప్రియుడు. తర్వాత చదవండి. ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, నాలుగు వాక్యం చదువుతాను, 4 వాక్యం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుడి కంటే సుఖభావము ఎక్కువగా ప్రేమించువారు. లవర్స్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్ rather than lovers of God. ఆ ప్రేమ అక్క గురించి అక్కడ రాగలుగుతుంది. ఒకటి సొంతంగా ప్రేమిస్తున్నాం, 2 దేవుడి కంటే ఎక్కువ సుఖాన్ని ప్రేమించాలి. సుఖాన్ని ప్రేమి దేవుని ప్రేమించడం కన్నా ఎక్కువ మీరెనగా ఉంది సుఖాన్ని ప్రేమించిన అందరికి శాట దొరికితే నాకు పరుపు. అందరికి నీళ్లు దొరికితే నాకు చూసి కావాలి. రాత్రి భయంకర చలి ఉన్న కాలంలో ఒక మనిషిని ఏం చేసింది, ఆయన ఒట్టో ఉంది, ఒంటికి ఏం చేశాడు, భయంకర చలి ఉంది కాబట్టి ఆ యజమానుడు చెప్పారు, ఒరే పర్లేదురా నీ తలే కొంచెం పెట్టుకో, నో ప్రాబ్లం ఉంది. ఒంటికి ఆ గుడారు లోపలికి ఆ ఒంటికి చెప్పారు, నీ తల ఏం చేసి పెట్టుకోడు. తల మాత్రం కాసేపు సమయం మొత్తం వచ్చింది. ఆడి ఇంటి యజమాని ఆ గుడారం నుంచి సొంత సుఖం. ఇంటిలో ఉన్నవాడు సుఖం అని చూడరు. అదా జీవితం, అదా క్రైస్తవ జీవితం, అదే సరి అయిన భక్తి కాదండి, యథార్థమైన భక్తి అది కాదు. ఆమేన్. నేను అనుకున్నారు కొందరు యాజకుడుగా ఇక్కడ కూర్చున్నారు, కొందరు లేవిగా కూర్చున్నారు. అజిత ఇప్పుడు చెప్పింది ఆ వాక్యం. కొందరు సమరుడిగా ఉన్న వారికి దేవుడికి కట్టు కడతాడు, సత్రంలో ఉంచుతారు. కొందరు యాజకుడు చూసి ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. లేవిడు వచ్చేది, సరే అండి నేను చేస్తామండి, కూడా ఏం చెప్పాలి, భక్తుడా సుఖం కోరేవాడు ఆడేం చేయలేదు. లైట్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళపోతే ఆరాధన, వెళ్ళకపోతే ఆరాధన జరుగుతుంది. కానీ సమరుడు వచ్చింది,
ఆడు పని మానేసుకుని ఆయన ఏం చేశారంటే ఆ ఏడు ప్రయాణములో వచ్చి ఏది జంతు మీద కూర్చి వచ్చిందో దాని నుండి ఆడేం చేసేది. ఇదే మనోభావం మనలో. ఆ శమనుడు ఎవరంటే వేరే ఎవరు కాదు, యేసయ్య. సోదరుడుగా వేరొక్కడు గాయపరిచి కింద పడి పరిస్థితి చూసినప్పుడు బండి దిగి అదిదే నేను ప్రభువుడు బండిలో వెళ్ళినప్పుడు ముందుకెళ్ళిపోయిన బైక్ ఏమో అయిందండి, పడిపోయి రక్తం కారుతున్నప్పుడు ఈడు బండి ఆపలే. అది తర్వాత ఆఫీసర్ తర్వాత ఈడు దిగి వెళ్ళి ఆ కుర్రుడికి ఏం చేశారు, కూర్చోబెట్టి బండి సైడ్ పెట్టారు. ఎందుకు ఆపలేదంటే అది మన మీదకి పడతానని భయపడి ఆపలేదు. మనం బండి ముట్టలేదు, ఆడు ఏం చెప్తారు ముట్టలేదు, మనకు బేరం ఆడుతుంది, అందుకని ఆపలేదు. సరి అయిన ఒక మనస్సాక్షి కలిగిన దేవుని బిడ్డలు, సరి అయిన ప్రేమ చెందిన ఒక దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు, ఆ పరిస్థితి చూసి అర్థం తెలుసుకోండి, అర్థంగా వెళ్ళకుండా ఏదైనా చేయాలి. యథార్థమైన భక్తి, ఆ భక్తికి ఒక శక్తి ఉంది. 3 ఆ 4వ వాక్యం, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాను భావము ఎక్కువగా ప్రేమించేవాడు. ఏది దేవుని కంటే ఎక్కువ ప్రేమించేవాడు. చూడండి, లవర్స్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్స్ రాదర్ దెన్ లవర్స్ ఆఫ్ గాడ్. దేవునికి మీద ఏం లేదు, దానికి ప్రేమ ఉండదు, పనికిరాని వాటి అన్నిటి మీద ప్రేమ. ఏది సొంత ప్రేమించారు, అది పనికిరాదు. రండి, సుఖములకి ప్రేమించారు, అది పనికిరాదు. సరి అయిన ప్రేమ దేవుని ప్రేమ. దేవుడు ప్రేమించిన వాడు యథార్థ భక్తుడుగా జీవిస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన అందుకని సంగమా నేను చెప్పిన మాట మీరు మర్చిపోకూడదు తల్లి. దేవునికి స్తోత్రం. యెరెమీయా గ్రంథము 32వ అధ్యాయము 40వ వచనం చూడండి. నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ఆమె చెప్పండి, ఎక్కడ భక్తి ఉన్నది? ఆమె చెప్పాలి. కొందరికి హృదయముల భక్తి లేదు, మాటల్లో హృదయం లేదు. మాటలు చెప్తుంటే ఎన్న భక్తుడు అని కనిపిస్తున్నారు తల్లి, కానీ హృదయంలో భక్తి లేకుండా వారు మాట్లాడుతున్నారు. హృదయముల భక్తి లేకుండా నోట్లు పలికినది ఎవరండి? యాక్టింగ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వేషధారులు. స్తోత్రం. భక్తికి ఎదురుగా ఉన్న పదం అండి వేషధారులు. అది ఏంటి? హృదయములు ఏం లేదు. దేవుడు కోరుకున్నది హృదయములు ఉన్న భక్తి. అది ఉంటే నోటిని పలకాలి. అటువంటి భక్తికి ఒక శక్తి ఉండాలి. తెలియదు భైకి భక్తి తెలుగు అతను సామెతలు ఉంది కదా, ఎందుకు చెప్పలేదు? బయట భక్తి, బయట ఏముంది భక్తి? అయ్యో నేను చెప్పిన భక్తి లోపల రండి, నోటిని మాట్లాడండి, అదే సత్య లేని భక్తి అది పనికిరాదండి. స్తోత్రం కలిగిన సక్రియ పుస్తకం చూడండి, జకరియా గారు రాసిన పుస్తకం 13వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఇంగ్లీష్ కూడా చదవాలి నాకు అది. 13:4 ఆ దినమున తాము పలికిన ప్రవచనమును బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి
ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివీయుదురు. And in the days, the false prophet will each be ashamed of his vision, which he prophesied, and they will not wear a hairy robe of true prophets in order to deceive. అక్కడ రాయబడింది ఏంటంటే ప్రవక్తలు సిగ్గుపడడానికి ఏమండి తమకు కలిగిన దర్శనము తాము పలికిన ప్రవచనమును బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని ప్రవక్తలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడడం అనే పదానికి మోసపరచడం. దానికి ఎందుకు ఇక్కడ మోసపుచ్చకూడదని అదే అది చూస్తుంటే ఎవరు మంచి ప్రవక్తుడు దర్శనం చూసేవాడు అంటే ప్రవక్త అంటే ప్రవక్తలు ధరించిన బట్టలు ఉంది. అది ధరించినప్పుడు మనం అంచు చూసుకొని అని చెప్పుతున్నారు. మంచి చేయడానికి వచ్చాడేమో అనుకుంటాం అనుకున్నారు కానీ అదే మోసపరచడమే. స్వాతంత్రం చెప్పలేదు. మోసపరిచిన వాడు ఎవరండి? మోసపరిచిన వాడు ఎవరండి? ఏం చెప్పిన స్తోత్రం కలిగింది. 2 తిమోథెయుసు పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇది చూసినాడు ఎలాగ కనిపిస్తున్నారు. ఒక వెలుగుదూత వెలిగించడానికి వచ్చినట్టు తర్వాత వేషము ధరించుకొనుచున్నాడు. వేషం చూసుకొని అన్ని చెప్పొద్దండి. మారువేషం వచ్చినట్టు ఈ ప్రవర్తన చూసుకుంటే సూపర్ వేషం కానీ మోసం చేయడమే. అంటే అప్పుడు నాకు చెప్పినప్పుడు మోసం చేయని వాడెవడు? సాతాను. స్తోత్రం. నీ యథార్థ భక్తుడు అయితే నీ ఏం చేయను? మోసం చేయ. మోసం చేయని వాడు ఏమవుతున్నారు? భక్తుడు కాదట. స్తోత్రం. నోటలు పలుకుతున్నారు, హృదయంలో భక్తి లేదు. స్తోత్రం కలిగినగా పేతురు గారి సుందర వాక్యం అని చెప్తుంది. మొదటి పేతురు 2వ అధ్యాయం 1వ వచనం మీరు చూడండి. అక్కడ చెప్పిన మాట వినండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను ఏంటండి? వేషధారణ స్తోత్రం. భక్తి ఉండినట్టుగా నీ ఏం చేయకూడదు, నటించకూడదు. భక్తి ఉండినట్టుగా యాక్టింగ్ చేయకూడదట. యథార్థమైన భక్తుడుగా జీవిస్తే ఆ భక్తికి ఒక శక్తి ఉంది. ఆ భక్తి వలన నీకు విడుదల కలుగుతుంది. ఆ భక్తి వలన మేలు కలుగుతుంది. నటించిస్తున్నా అనుకో, వేషధారి కూడా ఉండకూడదు. ఈ కాలంలో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదని అది 500 నోట్లుగా అమ్మ అయ్యగారు ఇది నన్ను మోసం చేశారు. నా చేతిలో ఉన్న 500, ఆ చేతిలో ఉన్న 500 కరెక్ట్ గా చూపుకి కరెక్ట్ గా ఉంది. అది ఒక 6 విధములు ఉన్న ఇది ఉంది. అది చూస్తే మాత్రము ఇది తెలియదు ఒరిజినల్ అంటే. అందుకని కొందరికి తెలియాలి, కొందరి ఒరిజినల్ డూప్లికేట్ అంటే తెలియాలంటే ఏం చేయాలి? మనకు తెలియకపోతున్నారు. విశ్వాస జీవితంలో కూడా భక్తి లేని ఒక స్థితి లేక సంఘం మారుతున్నారని యేసయ్య తేటగా చెప్పారు. అంత్య దినములు ఇదన్నీ మారిపోతుంది. అంత్య దినముల విశ్వాసుల స్వభావం మారుతుందని పరిశుద్ధాత్మ తేటగా చెప్పిందే. ఎందుకనగా తెలుసా? అర్థం తెలుసుకోండి. ఈ దినములు మారండి. హృదయంలో స్తోత్రం రాకుండా నోటి నుండి స్తోత్రం చెప్పచ్చు. హృదయం నుండి రాకుండా అది వ్యర్థం.
నీ ప్రైజ్ లోడ్ ఆరాధన ఏది చేసి ఎలాగో రావాలి. అదే దేవుడి కొరకు నీ లోపల ఉన్న భక్తి బయటికి రావాలి. దేవుడికి స్తోత్రం. సాంసని జీవితం ఒక్కసారి చూడండి. 16వ అధ్యాయము న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 19-20 వాక్యం చూడండి. త్వరగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అందు నేను బయలుదేరి విడచిమ్ము కొందని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఆయన శక్తి పోయినది, తెలియలేకపోయింది. కానీ సింసోను అదిగో ఫిలిష్తీయులు వస్తామని చెప్పినప్పుడు ముందుకు చేసినట్టుగా ఎలాగ చేశారు? జడలు ఏం చేశారు? కథలు చేశారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఆయన తెలియలేకపోతున్నాడు. ఆయన ఇప్పటి వరకు చెయ్యిన ఆయనలున్న దేవశక్తి శరీరము నుండి తొలగిపోయిన విషయం ఆయన తెలియలేకుండా ఆరే చేస్తున్నారు. తాను ఏం చేస్తున్నాను కదలింపు చేశారు. కదలింపు చేసినప్పుడు అర్థమైంది శక్తి నాలో నుండి పోయిందండి. దేవుడు బిడ్డలారా భక్తిగా జీవించినప్పుడు ఆ లోపల శక్తి ఉంటే బయటలో తెలుస్తుంది. స్తోత్రం కలిగి శక్తి లేకుండా భక్తి లేకుండా జీవించడం సరికాదండి. యథార్థమైన భక్తికి ఏముంది? శక్తి ఉంది. ఆ భక్తుడు ఎప్పుడు కూడా నష్టమాగదు. ఆ భక్తి ఎప్పుడైనా కూడా నష్టమాగదు. ఆ భక్తి నిన్ను మేలులోకి తీసుకొని దేవునికి స్తోత్రం. భక్తుడని నటించినప్పటి గురించి బైబిల్ ఉందండి. అదే ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయము 9 వచనముల నుండి కిందకి మీరు చదవండి. మీకు అప్పుడు అర్థం అవుతుంది అని చెప్పిన మాట మీకు అర్థం అవుతున్నారు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిశుద్ధుడు, ఒకడు సుంకరి. పరిశుద్ధుడు నిలబడి రెండు వ్యక్తులు, ఒకడు పరిశుద్ధుడు ఇంకొకడు సొంగరి. ఇద్దరు ఏం చేయడానికి వెళ్ళారు? పరిశుద్ధుడు ఒకటి ఆడ నీతిమంతుడు, స్వనీతిమంతుడు అక్కడ అనుకున్నారు. నీతిమంతుడు 2 ప్రార్థనకి వెళ్ళిన వాడు. ఏమండి? ప్రార్థన చేయని వాడు. 2 ప్రార్థన చేయని వాడు. 3 దేవాలయంకి వెళ్ళిన వాడు. స్వనీతిమంతుడే చెప్పిన మాట మర్చిపోకూడదు. 3 4 ఇది దాన ధర్మములు చేయని వాడు. దాన ధర్మాలు చేసేవాడు. 4 5 ఉపవాసం చేయని వాడు. అవును కదా? వారంలో 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. 6 దొరికిన మొత్తం ఏం చేస్తారు? 10 భాగం ఇచ్చారు. ఇది చూసినప్పుడు మీరేం చెప్తుంది? స్వనీతిమంతుడు అని చెప్పి భక్తుడు అంటారు బాబు. ఇదా భక్తుడికి? ఇదన్నీ చెయ్యడం మంచిదే, కానీ భక్తి ఉంటే ఇదైతే చేసుకుంటా బాగుంటా. కానీ ఈయనకి ఏం లేదు. ప్రార్థన టూని చూడండి. హల్లెలూయా. అటు నిలబడి నీతిమంతుడు అనుకున్నారండి, ప్రార్థన చేస్తున్నారండి. ఒక్క ఆరాధన కూడా ఏం చేయలేదు. మిస్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఓ దేవాలయం. స్తోత్రం.
స్తోత్రం. వారానికి మోసం కొండ ఎక్కినది దిగిన రోజు, దిగిన రోజు 2 రోజులు. ఆ 2 రోజులు ఖచ్చితంగా వీరే చేస్తున్నారు. స్తోత్రం. నేను కూడా ఒక్క పూట అండి, అబద్ధం చెప్పను. టాబ్లెట్ వాడుకున్నా కాబట్టి ఒక పూట నేను ఉపవాసం చేస్తాను. స్తోత్రం. ఒక పూట తింటున్నాను. దేవునికి స్తోత్రం. మీరందరూ ఉపవాసం ఉందో నాకు తెలియదు. పేరు ఉపవాసం ప్రార్థన, పేరు. ఇక్కడ కూర్చొని ఎంతమంది ఉపవాసం చేస్తున్నారు? మీ హృదయం మీ దేవుడు ఎరిగి ఉంది కాబట్టి స్తోత్రం కలుగుతుంది. నేను ఉన్నట్టుగా చెప్తాను. హల్లెలూయా. అమ్మా ఉపవాసం చేసే కొవ్వు కొంచెం తగ్గిపోతుంది. శరీర కొవ్వు తగ్గుతుంది మాత్రంగా ఆత్మీయ జీవితం ఉపవాసము నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తప్పిపోతుంది. నేను చెప్పుకోలేదు. ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు, శృంగరి పరిసరు. స్తోత్రం. బయటలు ఉన్నవాడు చూసుకుంటే సూపర్ విశ్వాసి ఎవడు? శృంగరి. శృంగరి పని. శృంగరి అంటే నీకు తెలుసా? పన్నులు వసూలు చేసిన వాడికి చూసుకుంటే ఎగుదలకి ఏమో అసలు ఆడితో నీ బోధన కూడా తింటారు. సోదరు వాడికి ఆడితో కలిసి చేయను. సోదరు కలిసి. కానీ ఇద్దరు దేవాలయానికి వెళ్ళారండి. ప్రార్థన ముగించినప్పుడు స్తోత్రం ఒక్కడే చేసుకున్నారు. శృంగరి అయితే శృంగరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నెత్తుటను ధైర్యము చాలగా, అక్కడ చూడడానికి ధైర్యం చాలగా రొమ్ము కొట్టుకొనుచు, నేనెన్ని శృంగరితనం చేసి అందరికి మోసం చేసి డబ్బు సంపాదించారు. పైకి చూడకుండా రొమ్ము కొట్టుకోండి. పైకి చూడలేకపోతే కిందకి కాదు, ఆడి దోషించుకొని ఏం చేశాను? రొమ్ము కొట్టుకొని కొట్టి ప్రార్థన చేసుకుంటారు. అయ్యో భక్తుడని అనుకున్న వ్యక్తి లోపలికి వెళ్ళి ఆయన ప్రార్థన మీరు చూడండి. ఆయన వలన కాదు. అది ఇప్పుడు ఏం చేసినారు? కంపేర్ చేసి ఆడుకున్నదంటే నాకు నీ కూడా ఇలాగా కొందరు క్వాలిటీ చెప్తున్నారు. ఇప్పుడు నా మమ్మను చెప్పి భేదం చూసుకుంటే కొందరు బెటర్, కానీ దేవుడి దగ్గరికి భేదం చూపు. దేవుడి సన్నిధిని నీ ఏం చేయాలి? దేవుడా నీ ఎలాగుంది, నేను ఎలాగుంది ఒకసారి అడిగి, ఒకసారి అడిగిన అనుకోపిన తల ఎత్తుకుంటాను. సోదర కలిగిన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పీతరు మాట్లాడలేదురా. బాలం మొత్తం నింపి 2 ఓడ ఫుల్ అయింది. మేలు మొత్తం నింపినప్పుడు యేసుప్రభువు దగ్గరికి వచ్చి నిలబడింది. అప్పుడు మీ ఎదురుగా నేను చెప్పాను, నేను పాపిని, నన్ను విడిచిపెట్టే బొమ్మ. ఒరిజినల్ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నిలబడితే కేరళకి వెళ్ళినప్పుడు కొందరు మన పిల్లలు కొందరు బట్టలు కూడా మారిపోయి. ఎందుకు మారుదంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ నీరు ధరించిన వస్త్రం సూపర్ గా కనిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అందరు వైట్ ఇక్కడ ఉంటున్నప్పుడు నీలోనున్న ఆ తేడా నీకేమవలేదు. నీకంటే బెటర్ ఒకరికి చూసినప్పుడు తేడా కనిపించి అప్పుడు డ్రెస్ మారుతుంది.
ఈ ఉపవాస ప్రార్థన దేవుడు కోరుకునే అదే. నన్ను నిన్ను ఏం చెయ్యకూడదు, నేను తేడా చూపించకుండా దేవుడి దగ్గరికి వచ్చి సోదర కలిగినగా మనం కూడా ఏదో ఇచ్చినాడు కాబట్టి మనం దానిని పొగుడుతున్నారు. అవును కదా, నేను అది ఇచ్చిన కాబట్టి నా సూపర్ వాళ్ళకి లేదండి. అదకే రెండవది విషయం. మొదటి విషయం అది కాదు. నువ్వు దేవుడితోని ఎలాగా ఉన్నామని చూడండి. అదే యథార్థమైన భక్తుడు లేదు లక్షణం. అది దేవునికి స్తోత్రం. షోలేమి చెప్పిన మాట అయితే నాకు నచ్చింది. షోలేమి చెప్పినట్టు సలోమోను కట్టిన గూడారం కంటే నేను సూపర్ అంటాను. సలోమోను కట్టిన దేవునికి స్తోత్రం కలిగి. అవును కదా, మీరు చదివారా ఎప్పుడైనా? చదవలేదు అనుకున్నాను. 1 అధ్యాయములు ఉంది పరమగీతము. అప్పుడే నేను అర్థమవుతున్నా అన్నమాట. ఏమండి 5వ వాక్యం చదవండి. సరే అండి. యెరూషలేములారా, నేను నల్లదనైనను సౌందర్యవంతురాలను కేదారు వరి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆడికి అర్థమైంది. సొలొమోను దగ్గరే వెళ్ళినప్పుడు అర్థమైంది నేను ఎలాగా ఉంది, నల్లగా ఉంటాను. నీకు అర్థం అవ్వలేదంటే నీకు అర్థం అవ్వాలి. చూడండి, అయితే ఈ 2వ అధ్యాయము మొదటి అధ్యాయం 2వ అధ్యాయం చివరి మాట మీరు చూడండి. సొలొమోను నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. మన సాయాన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూలములు దేవదారు మ్రాణులు, మన వసములు. 2వ వాక్యం చదవండి. 2వ వాక్యం 1 అధ్యాయం 2వ వాక్యం. నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకును కాక నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు కొయ్యబడిన పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లదినైనను నల్లదానైనను. ముందు కానీ చెప్పలేదు. అప్పుడు చెప్పారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు సొలొమోను గారు గూడారు లోపలికి వెళ్ళినప్పుడే చూశారు. అప్పుడు కలరా I am deeply tanned. I am dark like the tents of Kedar. కేదార్ కూడా దానికంటే కలవదు అంటారు. నేను చెప్పిన ఒకటి చూసి ఒకటి యెషయా ఏం చేయను, దేవుడు సింహాసనం చూశారు, సింహాసనం కూర్చొని చూసిన మందిరములకి దేవుడు మహిమ దిగి వచ్చిన చూశారు. దేవుడు పుగ ఆలయం నింపిన చూసిన వెంటనే యెషయా అయ్యో నేను అపవిత్ర పదములు గలవాడు. అది మరి ఏం చెప్పలేదు. చెప్పడు మరి ఆయన ముందుకేం చెప్పలేదు. 1 అధ్యాయంలో 1 నుండి 5 అధ్యాయం వరకు మీరు చెప్పండి. అయ్యో నీకు
శ్రమ 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 అని చెప్పిన వాడు యేసయ్యకి చూసిన దేవుడికి చూసిన వెంటనే ఏం చెప్పారు? స్తోత్రం కలిగిన స్తోత్రం. సరికి చూస్తే కన్ను పోతుంది, కన్ను పోతుంది. ఏ కన్ను? బయటలో లోపల కన్ను వెలుగుతుంది. అదే పౌలు గారు ఏం చేశారు? దేవుడి స్వరం విన్నారు, కింద పడింది, ఆయనకు చూసారు, కన్ను పోయింది. స్తోత్రం కలిగిన భక్తిలోనికి మనం దిగి రావాలండి. స్తోత్రం. ఇద్దరు ప్రార్థన చేసినాడు, ఏం చేస్తున్నాడు? వీడు ఆడకంటే నేను బెటర్ అని, ఆయన కంటే నేను మంచివాడని చెప్పారు. కానీ మంచివాడని చెప్పిన వ్యక్తి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళింది? ఎలాగెళ్ళారు? సంతోషముతో. మంచివాడు కాదని చెప్పిన వాడు సంతోషంతో, మంచివాడని చెప్పిన వాడు ఏం చేసేది? స్తోత్రం కలిగింది భక్తి. స్తోత్రం. ఈ చెయ్యనది కాదు భక్తి. స్తోత్రం. దానికంటే పెద్దది మన హృదయములు ఉండేదండి భక్తి. స్తోత్రం కలిగింది. ఆమేన్. స్తోత్రం. మాట ముగిసిన బాకీ వచ్చిన రోజు చెప్తాను, ఎప్పుడు ముగిస్తా లేదా తెలియదండి. 1 తిమోథెయోసు పత్రిక 2 తిమోథెయోసు 3వ అధ్యాయము 8 వచనం చూడండి. 8 వచనం. అనువారు మోసేను ఎదిరించున్నట్టు ఈ భక్తి లేని వాడు ఎప్పుడు ఏమవుతుంది? సరే, నేను అది కాదు చెప్పడానికి వచ్చిన, అది వచ్చినప్పుడు అది చెప్పింది తప్ప. సరే, ఎదిరించినట్టు మీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సరేనా? అది 11వ వాక్యం చూడండి. అంతియొక్కయు ఇకోనియలుస్తు అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడనవై నన్ను వెంబడించింది. ఏంటంటే ఎక్కడ రాయబడింది? అంతియొక్కయు ఇకోనియస్సులో అను పట్టణములు నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై. అదపద చాలా లాస్ట్ రాయబడింది. తెలుసుకున్న వారి యథార్థమైన భక్తి ఏమవుతుంది? తెలుసుకున్నది. యథార్థం నీకు భక్తి ఉంటే ఏమవుతుంది? ఏడు తెలియాలి. కిందకు ఉంది నేను వచ్చిన రోజు రేపు కలిగిన కాక ఆమేన్. యథార్థ భక్తి కలిగిన దేవుడి బిడ్డలు ఏమవుతున్నారు? అన్ని తెలుసుకున్నవాడు. సోదరు వాళ్ళని చెప్పడానికి అక్కర్లేదు, అవన్నీ చూసి ఏం చేసుకున్నారు? తెలుసుకున్నారు. సందర్భోచితంగా నేను చెప్తున్నాను. కేరళ నుంచి మనకి పిల్లలకు ఆహారము కట్టి చేపలు ఫ్రై చేసి దానికి కట్టేసి పంపించడానికి నేను ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి అరటి ఆకు కోసుకొని వచ్చిన తర్వాత ఇడికి నేను చెప్పారు అది అరటి ఆకు ఏం చేయలే, ఆయన బయట లోపల ఏం చేయాలి? ఎందుకంటే రోడ్ సైడ్ ఉన్నాయి కాబట్టి మట్టి ఎందుకు నీ దూరం మొత్తం ఏమవుతున్నారు? ఆకలి మీద అంతే. ఈడికైతే తెలీదు. అది ఇదే నేనే అగ్గిని ముట్టించి ఏం చేశాడు? కాల్చిన తర్వాత అమ్మ ఇది కొంచెం నీకేం చేయాలి? తొడాలని చెప్పినప్పుడు ఈడేం తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మరీ మరికి చేసే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి బట్టలన్నీ ఉదుకిన ఒక రాయిని పైన ఏం చేసినారు? తుడిసి బయటలో నీకేమంటే నీ చూసుకుంటే ఎలాగా అనిపిస్తున్నారు చెప్పండి? టేస్టీగా అనిపిస్తుంది. చెప్పండి, నేను చెప్పండి నీకు ఎలాగ అనిపిస్తుంది? నో ప్రాబ్లం కదా. అడుగుతున్నా నేను తింటాను అడిగి మళ్ళీ టేబుల్ మీద తుడిచి పేపర్ పెట్టి దాని మీద ఉంచి ఏం చేసేది? ఎందుకు? అది అందుకే 3 రోజులు వచ్చింది, పాడవలేదు. తిన్నిన వస్తువు అది ఎక్కడ పెట్టాలని నీ ఏం చేయాలి? తెలుసుకోవాలి.
అది చెప్పకుండా నీలోని ఉన్న వివేకం పెరియపరచాలి. స్తోత్రం. నేను ఎందుకు చెప్పాలంటే కొందరికి ఇప్పుడు కూడా ఏం చేయలేదు, తెలియదండి. ఏ వస్తువు ఎలా ఉపయోగించాలి. దొడ్డికి వెళ్ళిన అదే చెంబుతోని నీళ్లు తాగుతుంది, స్నానం చేస్తారు. ఎందుకు నీ అలాగా అవుతున్నారంటే నీవు ఇప్పుడు వరకు యథార్థ భక్తి కలిగిన దేవుడు బిడ్డ అయితే తెలుసుకున్నావు. స్తోత్రం. పౌలు తిమోతియోసు గారికి చెప్పు, నాయనా నీ భక్తికి శక్తి ఉంది, కానీ నీ తెలుసుకోవాలి కొన్ని విషయాలు. తన నిజపు కుమారుడైన తిమోతియోసు గారు చెప్పుతున్నారంటే భక్తిలో కొన్ని విషయాన్ని అర్థం తెలుసుకో. స్తోత్రం కలిగిన ఇప్పుడు అప్పుడు చెప్తున్నారు మాట గారికి ఏసయ్య తోడు ఉన్న శిష్యులు కూడా అర్థం తెలుసుకోండి. యేసు ప్రభు చెప్పిన పరీక్షలు పులుపులో నుండి సావధానం, జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. ఏంటండి వెంటనే ఈడైనా ఏట అనుకున్నారండి, అనుకున్నారు తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయం విషయం చదవండి. మీరు తెలియదు చూసిన వాడంటే ఆ వాక్యం చదవండి. దొరికిందా? లేదు. 5వ వాక్యం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సదుకాయులను వారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు నేనందున కదా ఈ మాటలు చెప్పినని తమలో తాము అర్థం తెలుసుకున్నారు. యేసు ప్రభు చెప్పిన పరీక్షలో ఆడి బోధ ఆడి జీవితంలో ఉన్న పులుపు పాపము చూసుకుంది జాగ్రత్తగా ఉంటామని చెప్పిన వెంటనే వీడికి ఏంటి అర్థమైంది? మన రొట్టె జాగ్రత్తగా ఉంటాయని చెప్తున్నారు కదా అనుకున్నారు. ఎందుకు చెప్పారండి? రొట్టె ఒక రోజు వాక్య పరిచయం పొట్టు గురించి నేను చెప్పానండి. అంటే మన తండ్రికి 2 కొడుకులు ఉండే, ఒక కొడుకు దూరదేశంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పన్ని తిన్నా పొట్టు అది తినకూడదని నేను చెప్పాను. ఈడ అమ్మకి ఏం అర్థం అయిందంటే పోటీ తినకూడదని అయ్యారు. నేను చెప్పాను ఏం తిన సగం నిద్రలో ఉన్నారు కదా. అయ్యగారు ఏం చెప్తుందంటే అర్థం తెలుసుకో, స్తోత్రం కలగదు. ఎందుకంటే ఆడికి ఒక అర్థం లోపల ఉంది కాబట్టి. అయ్యగారు చెప్పిన వర్తమానికి ఏమీ అర్థం తెలిసింది. దేవుడికి స్తోత్రం కలగదు. దేవుడు చెప్పిన పులుపరా రొట్టె గురించి కాదు. ఆడికే రొట్టె శరణమని మనసులో ఒక మనసు ఉంటే అదే చెప్పారు అని అనుకున్నారు. స్తోత్రం కలిగిన మలయాళంలో సామధులండి. ఒక విషయం కోసం నేను ఊహించి కూర్చున్నారో వచ్చింది మొత్తం శిష్యులు ఊహించారు. రాత్రి నాలా యామున యేసయ్య ఏం చేశారు? అప్పుడు ఏం చెప్పారు? అది మీరేది ఏం తలుచుకొని కూర్చున్నారు, అదే తలుచుకొని కూర్చున్న కాబట్టి స్తోత్రం. యథార్థమైన భక్తి మనలో స్తోత్రం కలిగిన అదే యథార్థమైన భక్తి కలిగిన అది తిమోతియోసుకి చెప్పిన నాయనా భక్తి కలిగే వాడుగా నీ జీవించాలంటే కొన్ని విషయాన్ని తెలుసుకో, కొన్ని స్థలములు విడిచి పట్టుకో.
కొన్ని చోట్ల నుంచి దూరంగా వెళ్ళిపో. అది తిమోతియోసు గారికి దేవుడిగా పౌలు గారు చెప్పారు. స్తోత్రం కలిగినగా. భక్తుడు అన్ని చోట్ల కూర్చున్నవాడు కాదు. కొన్ని చోట్ల మనం వదలాలంటే ఆ దేవుడి చిత్తం, అది మనం మారిపోవాలి, అర్థం తెలుసుకోవాలి. ఇది ఇక్కడ కూర్చడానికి మనకి మంచి చోట కాదా అని వివేచించి చెయ్యండి. లేకపోతే ఏమో పీతలకి జరిగినట్టుగా జరుగుతుంది. రోగుల కాదు, పీతలు ఎవరి దగ్గర కూర్చోడు. అందరూ అగ్గి ముట్టించి చల్ల మార్చుకోవడానికి కూర్చున్న చోట్ల కూర్చున్న కాబట్టి ఏమైంది తెలియలేదని చెప్పారు. అక్కడ కూర్చోలేదని అనుకో, తెలుసని చెప్పుకొని తిరుగుతున్నారు. తెలియలేదని చెప్పడానికి ఆ పరిస్థితి రావడానికి కారణం కూర్చున్న చోటే. మనలోని కొన్ని భక్తి కూలిపోవడానికి ఉన్న కారణం మనమే. ఎక్కడ కూర్చోాలి, ఎక్కడ చెయ్యాలి, ఏం చెయ్యాలని తెలుసుకొని చెయ్యాలి. సగం కూర్చుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అన్ని సవాల్లాగా అనిపిస్తాయి. దేవుని సంఘము అయిపోయిందండి, సమయం అయింది. కరెక్ట్ నేను భోజన సమయం అయిందండి. కరెక్ట్. దేవునికి భక్తి, యథార్థమైన భక్తి. ఆ భక్తి ఉండే శక్తి ఉంది. స్తోత్రం. ఆ భక్తిని పట్టుకుంటే దానికి ఏముంది? శక్తి ఉంది. స్తోత్రం. యథార్థమైన భక్తి కలిగిన వాడు దేవుడు వాక్యం పట్టుకున్నాడు. దేవుడు వాక్యం ఏం చేస్తున్నాడు? స్తోత్రం. అది ఒక్క వాక్యం చదివినాము. ఆ మాట యోవేలు 2:11. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా యెహోవా తన సైన్యంలో నడిపించుచు మరుమవలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞయు నెరవేర్చున్నది, బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తలదనవాడేవాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విరుచుచు దుఃఖించుచు. ఎంత చదివారు మీరు? 2:11. 2 అధ్యాయము 11వ వచనం. కరెక్ట్. యెహోవా తన సైన్యం నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది, బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తలగలవాడెవడు? ఒక మినిట్ తప్పుడు. For the day of the Lord is indeed great and very terrible. Who can endure it? కాదురా, దేవుని వాక్యం ఏముందండి? శక్తి కలిగింది. ఆయన ఆజ్ఞయు నెరవేర్చున్నది, బలము కలది. అది కండి ఆజ్ఞ అండి. అక్కడ వాక్యాన్ని ఆజ్ఞగా మార్చేశారు. Because strong and powerful is he who carries out his word. దేవుడు వాక్యం నీకేముంది? బలము. అది అనుసరిస్తే నీకేముంది? బలము. బలం, శక్తి. నీ ముట్టద్దు, నీ ప్రార్థన చేయొద్దు. ఆ వాక్యం అనుసరించి నీ నడిస్తే ఎక్కడికి వెళ్తాడో శక్తి. సరి అయిన భక్తి దేవుని వాక్యం పట్టకుండా, అది పట్టుకుంటే నీకు శక్తి కలుగుతుంది. స్తోత్రం కలిగిన ప్రార్థన గదించడక్కర్లేదు, ఏం చేయడక్కర్లేదు, ప్రార్థన చేయడం ఏం అక్కర్లేదు. వాక్యం సరిగా అనుసరించి నడిచిన నీలో ఏముంది? ఒక పవర్ ఉంది. పవర్. తిమోతియోసు కదా చెప్పుతున్నాడు 2వ అధ్యాయం 3వ అధ్యాయం 15 సార్లు రేపు చెప్తాను. స్తోత్రం. ఆ పవర్ ఈలోనికి దేవుడు బిడ్డలు ఆ శక్తి రావాలి. నీ వాక్యము వాక్యానికి అనుసరించి నడిచిన నీకు తెలియలేని ఒక్క శక్తి అభివృద్ధి. శక్తి అంటే ఈ లోకం ఎలాగ సృష్టింపబడింది? వాక్యం. వాక్యం. వాక్యం.
స్తోత్రం. ఆ వాక్యం చెప్పగా ఈ భూమి ఏమైంది? అంత శక్తి నీలో నీ ఆ వాక్యం అనుసరిస్తే భక్తి ఉండరు, శక్తి ఉండరు. భక్తి ఉండరు, శక్తి ఉండదు. ఇద్దరానికి మనలో ఇది రెండు రావాలి. భక్తి రావాలి, శక్తి రావాలి. స్తోత్రం. చెప్పిన నైనా నీ భక్తులుగా ఉంటే శక్తి రావాలి. నా వాక్యములు నీ వాక్యమైతే బలమైన వాక్యం పట్టుకో. నీ ఏమి నేర్చుకున్న వాక్యం దాన్ని పట్టుకొని శక్తి నీలోనికి వెళ్తుంది. అందరం తలలో ఉంచుకున్నాం. ఈ సన్నిధిలో దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం, అప్పగించుకున్నాం. ఈ పగటి వేళ దేవుడు మనతో మాట్లాడిన మాట, దేవుని యొక్క భక్తిని మనం గట్టిగా పట్టుకున్నాం. శక్తిని నిర్లక్ష్యపరచకుండా శక్తిలో కూడా ఆధారపడి దేవుని యొక్క భక్తిని చూపించుకున్నాం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన 2వ రోజున దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన, దేవా నా భక్తిని నేను పరిశోధించుచున్నాను, నా శక్తిని నేను పరిశోధించుచున్నాను. దేవ ఈ ఉపవాస ప్రార్థన కూడికలో దేవ మమ్మల్ని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడిక 2వ దినాన నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి వాక్య ద్వారా ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, దేవ అందులో విడుదల పొంది తీరడానికి ఒక అవకాశం దేవుడు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నీ సాన్నిధ్యతలో మేము జీవించి తీరాలి దేవా. నీ సాన్నిధ్యతలో నుంచి తొలగిపోయే ఏదైనా ఉంటే దేవా, దాంట్లో నుంచి మేము నీ సాన్నిధ్యతలోకి తిరిగి రావడానికి మమ్మల్ని సహాయపరచండి దేవా. పరిశుద్ధతను దేవా మేము కాచుకునేటట్టుగా, పరిశోధించుకు తీరేంతటిగా, పరిశుద్ధత మూలంగా దేవా మేము దేవునికి పరిశుద్ధులుగా మారి తీరినందుకు దేవా నీకు స్తోత్రం దేవా. దానికి ఉన్న అవకాశాలు, సందర్భాలు మా జీవితంలో మేము ఏర్పరిచి తయారు చేసుకోవడానికి దేవా ఈ ఉపవాస కూడిక మాకు అప్పగించినందుకు స్తోత్రం. ఇందులో పాలభాగస్తున్న వహించి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఉపవాసముతో ఉన్న బిడ్డలకు దేవ విడుదల హస్తముతో నడిపించమని కోరుచున్నా. వారి జీవిత విధానములో కలిగిన వాటిలన్నింటిలో కూడా గొప్ప విడుదల కలిగి తీరేంతటిగా, భక్తితో శక్తితో జీవించి తీరేంతటిగా దేవ సంఘాన్ని, సంఘ బిడ్డలను సహాయపరచమని కోరుచున్నాం దేవ. ఈరోజు చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో ఫలం కాసి తీరేంతటిగా దేవ, మారు మనసు తెప్పించి తీరేంతటిగా, విడుదల తెప్పి తీరేంతటిగా, స్వస్థత కల్పించి తీరేంతటిగా, కుటుంబంలో సమాధానం కల్పించి తీరేంతటిగా, దేశంలో సాక్ష్యం రచ్చగొట్టి తీరేంతటిగా, జీవితంలో అనేక ఆత్మలను దేవుని సన్నిధిలో తోడుకు తీసుకొచ్చేంతటిగా మారినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. ప్రార్థన చేసిన ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు స్తోత్రం. దానికి మంచి సాక్ష్యాలు వినిపింప చేసినందుకు స్తోత్రం. విడుదలను చూపించినందుకు స్తోత్రం. అద్భుతాలు జరిపించినందుకు స్తోత్రం. సంఘాన్ని వృద్ధి చేసినందుకు స్తోత్రం. సంఘాన్ని కట్టినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. రేపటి దిన ఉపవాస ప్రార్థన కొడుకు మీ చేతికి మేము అప్పగించాం. దాంట్లో కూడా విడుదల పొంది తీరడానికి సహాయపరచండి. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి దేవా మేము తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో, నీడలో ఆధారపడే ముందుకు కొనసాగుటకు సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని 2వ రాకడ వరకు తోడగిందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన విన్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు సంఘాన్ని దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం. 2వ రోజు ఉపవాస కోడికను దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం. రేపటి ఉపవాస కోడికను కూడా దేవుడు దీవించినందుకు స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించును గాక. రేపు సహోదరుల కూడిక ఉంది, త్వరగా రావాలి. త్వరగా వస్తే సహోదరు కూడిక ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత ఉపవాస కోడిక అవుతుంది. తర్వాత 14వ తారీఖు సువార్త ఉంది. 13వ తారీఖున సువార్త ఉంది. సువార్త కోసం మండే, ట్యూస్డే 13వ తారీఖు ఫిబ్రవరి 13. ఇంకా ఉన్నాయి, రోజులు ఉన్నాయి. ఓకే.